నమస్తే అండి. పూలతో అలంకరించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూసారు కదండి, వేద మంత్రాల సాక్షిగా ఏ విధంగా అభిషేకాలు జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు అభిషేకానికి వాడుతున్న ఈ నీరుతో సహా అన్నీ పూజ చేసి వాటన్నిటిని స్పెషల్గా పూజలో ఉంచి, ఆ పూజలో ఉంచిన ఆ ద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ అభిషేకాలు నిర్వహించారనమాట. అవి వాటిలోంచి పాలు, పంచామృతాలు మొత్తం ఉన్నాయి. పాలు ఒకటే కాదు, అన్ని పంచామృతం అన్నీ ఉన్నాయి. చూసారు కదండి, ఎలా కనిపిస్తుంది కదా మీకు పంచామృతాలతో చేసినట్లుగా. అలాగే ఉత్సవ విగ్రహాలను కూడా అలాగే ఈ పంచామృతాలతో అభిషేకించి పూలతో అలంకరించి అలా ఉంచారనమాట. ఇలాంటి కార్యక్రమే సాయంత్రం పూట కూడా చేయించారు. ఇదంతా మొదటి రోజు ఉదయం జరిగిన కార్యక్రమం అండి. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని క్లీన్ చేయడం కోసం పాపం వాళ్ళు కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. ఆ క్లీన్ చేసి దాంట్లో ఉన్న నీరంతా తీయడానికి చాలా కష్టపడ్డారు. సాయంత్రం ఇంకా ఎలా చేశారనేది మీ ముందు నెక్స్ట్ వీడియోతో వస్తాను.